బాగుందండి, ఇంకా మాటలు ఉన్నాయి. చాలా అదిరిపోయే విజువల్స్ ఉన్నాయా మరి? చాలా అద్భుతంగా ఉన్నాయి. రికార్డులు పోతాయా? బద్దలైపోతాయి. అంత సాయి పల్లవి డాన్స్ రెగ్యులర్ గా అనిపించిందా కొత్తగా ఉందా? కొత్తగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఎలిమెంట్ చాలా హై ఇచ్చేవే ఉన్నాయి. జనాలు కాల్ ఎగరేసేలా ఉంది సినిమా. ఇది ఎవరు మన నాగార్జున గారికి షూట్ బ్లాక్ బస్టర్ అన్న. ఆ సెంటిమెంట్ కూడా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ దాకా చాలా ఫన్నీగా కొంచెం ఏడుపు కూడా వచ్చింది సినిమాలో. ఆ సీన్స్ చాలా బాగున్నాయి. హీరో క్యారెక్టర్ అక్కడ హై బాగా లేచింది సినిమాలో. ఏంటండి ఫ్లాగ్ అది ఇంకా ఎక్సలెంట్. అందులో ఫైట్ సీన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమా అయితే చాలా చాలా బాగుంది. అంటే ఒక లవ్ అంటే ఎలా ఉండాలో చేసి చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఒక సెన్సేషన్ సినిమా. సాయి పల్లవి కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగ చైతన్య యాక్టింగ్ చెప్తున్నా కదా, ఏడిపించేసిండు. అంటే ఒక లవ్ అంటే ఎలా ఉండాలో అంటే ఒక డైరెక్టర్ గారు చూపించిన విషయం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా చాలా బాగుంది. ఒకటి అక్కినేని తర్వాత మళ్ళీ ఒక గీతాంజలి సినిమా, ఒక గీతాంజలి ఎంత లవ్ స్టోరీ ఎలా తీసిరో అప్పట్లో నాగార్జున గారు ఒక లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలో ఇప్పుడున్న ఈ జనరేషన్లో నాగ చైతన్య గారు ఈ సినిమా ఒక లవ్ అనేది ఒక ఎనర్జెటిక్గా చూపించిండు. చాలా బాగుంది. 100% అన్ని సినిమాల కంటే ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగ చైతన్య కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. లవ్ చేస్తే ఎలా అంటే ఎలా సాధించుకోవాలనో చూపించిండు నాగచంద్ర సాయి పల్లవి. దట్ ఈస్ లవ్ స్టోరీ. చెప్పాలని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అందులో ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చి తల్లి బుచ్చమ్మ అని. రాష్ట్రానికి మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ డైలాగ్ లాగా ఓడాలంటే లాగా లవ్ స్టోరీకి లాగ్ అనేది ఎక్కడ ఉండదండి. లవ్ స్టోరీ అంటే దట్ ఈస్ లవ్ అంటే దానికి లాగి ఉండదు. సక్సెస్ఫుల్ అంటే లవ్ స్టోరీ అంటే అంత బాగుంది సినిమా. చెప్పనిగా మాటలు లేవు. అది ఇన్స్పిరేషన్. నాతో చెప్పక మాట బాగాలంటున్నా కదా, నన్ను అడగకు నువ్వు. బాగుందని చెప్తున్నాను. సినిమా బ్లాక్ అన్న మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్గా వస్తారన్న. అంటే మనం ఎక్కడ తప్పు చేయం అంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, మీరేం తప్పు చేసి వచ్చారు అంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళు అనేది పాకిస్తాన్ అని తెలుసుకున్నమాట. వాళ్ళు ఎట్లా చేసినా ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ప్రూఫ్ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగచైతన్య కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.